కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వారపల్లి క్షేత్రంలో వార్షిక కళ్యాణ మహోత్సవాల ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. స్వామివారి మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రవాణా, భద్రత వంటి అంశాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే బండారు ఆదేశించారు. ఈ సమావేశంలో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ధర్మకర్త మండలి సభ్యులు, ఆలయ ఉప కమిషనర్ నల్ల సూర్య చక్రధర్రావు అధికారులు పాల్గొన్నారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవంలో ఈ నెల 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు ధ్వజారోహణతో ప్రారంభించబడి ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో నిర్వహించబడతాయి. 28వ తేదీన ధ్వజారోహణ, నిత్య బలిహరణ దర్శనములు. 29వ తేదీ ఏకాదశి ఆదివారం శ్రీ స్వామివారి యొక్క తీర్థం, రథోత్సవం మరియు కళ్యాణం. 30వ తేదీ ద్వాదశి సోమవారం శ్రీ స్వామివారి యొక్క పొన్న వాహన మహోత్సవం. 31వ తేదీ త్రయోదశి మంగళవారం సదస్యం. ఏప్రిల్ 1వ తేదీ చతుర్దశి బుధవారం గోదావరి నదిలో తెప్పోత్సవం. ఏప్రిల్ 2వ తేదీ పౌర్ణమి గురువారం మహాపూర్ణాహుతి చక్రస్థానం. ఏప్రిల్ 3వ తేదీ పాడ్యమి శుక్రవారం శ్రీ స్వామివారి యొక్క శ్రీపుష్పయోగం. ఈ కార్యక్రమాలన్నీ కూడా 7 రోజుల పాటు స్వామివారి కళ్యాణోత్సవములు దిగ్విజయంగా విజయవంతంగా నిర్వహించడం కోసం ఉత్సవ కమిటీ సమావేశాన్ని ఇక్కడ మేము సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో దేవస్థానం చైర్మన్ గారు, పాలక మండలి సభ్యులు, డీసీ గారు, వివిధ శాఖల అధికారులు పాలు పంచుకుని ఏ విధంగా రేపు జరగబోయే కళ్యాణోత్సవం విజయవంతం చేయాలనే దాని మీద చర్చించడం జరిగింది. భక్తుల యొక్క తాకిడిని దృష్టిలో పెట్టుకుని కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు వెలుగొందుతున్న వైభవాన్ని దృష్టిలో పెట్టుకుని స్వామివారి యొక్క కళ్యాణోత్సవములు చాలా భారీగా చక్కగా నిర్వహించబడాలని కోరుకోవడం జరిగింది. వివిధ శాఖల అధికారులు కూడా వారి బాధ్యతలు వారు గుర్తెరిగి ఆ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతామని, వారి బాధ్యతలు వారు నెరవేరుస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా, ఏ ఇబ్బందులు కలగకుండా భక్తుల యొక్క సౌకర్యాలే ప్రథమ కర్తవ్యంగా భావించి ఏర్పాటు చేయాలని అన్ని శాఖల అధికారులని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దానికి లోటు లేకుండా దేవస్థానం నుంచి కానీ, ప్రభుత్వం ద్వారా కానీ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ అందరూ కూడా, హెల్త్ లేదా ఫైర్, ఇరిగేషన్, హెడ్ వర్క్స్ వివిధ శాఖల అధికారులు కూడా వారి యొక్క కార్యక్రమాల్లో వారు నిమగ్నమవుతారు. మరి భక్తులందరినీ కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవములు తండోపతండోలుగా తరలి వచ్చి స్వామివారిని దర్శించి కనులారా దర్శించి తరించమని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పటికే ప్రతి శనివారం 7 వారాల వెంకన్న 7 శనివారములు, 7 ప్రదక్షిణలు, 7 జన్మల పుణ్యఫలంగా స్వామివారి యొక్క ఘనకీర్తి చరిత్ర ప్రపంచవ్యాప్తంగా జగద్విఖ్యాతం అవుతూ ఉంది. దీనిని ఇంకా ఇనుమడింపజేయడం కోసం అందరం కూడా బాధ్యతగా స్వామివారి యొక్క కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ దాని తగ్గ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఇది మన స్వామివారు, మన వాడపల్లి, మన స్వామివారి కళ్యాణోత్సవాలని భావించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నై స్వామివారి కళ్యాణోత్సవం విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా వంతు సహాయ సహకారాలు వివిధ శాఖల అధికారులతో కలిసి ఈ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవములు పూర్తి చేయడానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఉన్నాను.